ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల నవంబర్ 26, 27 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. Hi, it's me, Sundara Rami Reddy from SumanTV. Today we are going to discuss about the candlesticks. Okay, so stock market అనగానే ఎక్కువసార్లు ప్రతి ఒక్కళ్ళు చూసేది క్యాండిల్స్టిక్స్ అండి. మరి ఎందుకంటే డేటా అనాలిసిస్ క్యాండిల్స్టిక్స్లోనే బాగా అర్థమవుద్ది మిగతా దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాల డేటా ప్రజెంటేషన్ చేసుకోవచ్చు చూసుకోండి. ఒకటి క్యాండిల్ వైజ్ మన డేటా ప్రజెంటేషన్ చేసుకోవచ్చు, అండ్ బార్ డయాగ్రామ్, అండ్ నేను బార్ డయాగ్రామ్ పెట్టాను అనుకోండి, అప్పుడు మార్కెట్ ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్గా 1990 వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మార్కెట్ని వాచ్ చేసేది ఈ బార్ డయాగ్రామ్లో అండి. బట్ 1991 నుంచి మాత్రమే క్యాండిల్స్టిక్స్ని స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్స్లో ఇన్కార్పొరేట్ చేశారు. సో ఏం జరిగింది 1990లో అంటే, అమెరికన్ ఫేమస్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ అండి స్టీవ్ నిషన్ అని చెప్పేసి, అతను జపాన్ వెళ్ళటం జరిగింది సమ్ పర్సనల్ వర్క్ మీద. అక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్ని వాచ్ చేసినప్పుడు చాలా కలర్ఫుల్గా సంథింగ్ డిఫరెంట్గా అట్రాక్టివ్గా పడింది అనమాట. అతను ఎంక్వైరీ చేసినప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, జపనీస్ వాళ్ళు ఈ క్యాండిల్స్టిక్స్ని లాస్ట్ 400 ఇయర్స్ నుంచి వాడుతున్నట్టు, అండ్ దీని ద్వారా డేటా ప్రజెంటేషన్ చాలా ఈజీ అన్నట్టు అతనికి అర్థమైంది అనమాట. తను ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఒక జపనీస్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ పెట్టుకొని మరి జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ లైబ్రరీస్లో ఉన్న ఓల్డ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ బుక్స్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేసి వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యాడు. అందుకనే స్టీవ్ నిషన్ని ద మోడర్న్ ఫాదర్ ఆఫ్ ది క్యాండిల్స్టిక్ అనాలిసిస్ అంటారు. అతను రాసిన క్యాండిల్స్టిక్స్ బుక్స్ కావచ్చు, అండ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, అండ్ ట్రైనింగ్ కావచ్చు, మోస్ట్ అథెంటికేటివ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ అనాలిసిస్లో అనమాట. సో 1991 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాండిల్స్టిక్స్ ఫేమస్ అయింది. అంతకుముందు నుంచి మాత్రం ఈ బార్ డయాగ్రామ్ ఆడేవాళ్ళు. సో ఇంకా అదర్ చూసామనుకోండి, ఈ కలర్ బార్స్ ఇదే దాన్ని కలర్లో చూపిస్తుంటారు. అండ్ నెక్స్ట్ లైన్ డయాగ్రామ్. లైన్ డయాగ్రామ్ ఏంటంటే క్లోజింగ్ టు క్లోజింగ్ తీసుకుంటుంది. మధ్యలో ఈరోజు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, హైయెస్ట్ ఎంత వెళ్ళింది, లోయెస్ట్ ఎంత, ఇవన్నీ చూసుకోదు. కేవలం నిన్నటి క్లోజింగ్ నుంచి ఈరోజు క్లోజింగ్ వరకే ప్రైస్ని తీసుకొని కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. సో లైన్ డయాగ్రామ్ దీంట్లో ఉన్న బీట్ ఏంటంటే సింప్లిసిటీ అండ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగనే స్టెప్, మౌంటైన్, బేస్ లైన్ ఇలా డేటా చూసుకోవచ్చండి. అండ్ బట్ ఎక్కువ పాపులర్ అయితే మాత్రం క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ గురించి మాట్లాడదాం మనం. బేసికల్గా ట్రెండ్ బార్ అంటే టోటల్ సైజులో 60% బాడీ ఉంటే దాన్ని ట్రెండ్ బార్ అంటారు. బాడీ అంటే దట్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండి. పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఆ మధ్యలో డిఫరెన్స్ని మనం బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. నేను డే గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టేకింగ్ ద డే క్యాండిల్. ఓకే, సో ఇది డే క్యాండిల్ అంటే ఈచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ క్యాండిల్ అనమాట. ఇది వన్ డే క్యాండిల్. ఐ డు టేక్ ఓకే, ఇది సింగిల్ డే క్యాండిల్ అండి. వన్ డే యాక్టివిటీ అనమాట. సో ఇప్పుడు ఈ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఇదేంటంటే ఇట్ ఈస్ రిప్రజెంట్ ఫర్ వన్ డే యాక్టివిటీ. ఓకే, సో మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, 9:15కి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి, అండ్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద డే ఈజ్ కాల్డ్ ఎస్ ఎ బాడీ. సో ఇక్కడ మనం డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, డే మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ 9:15 దగ్గర ఓపెన్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది మార్కెట్ 9:30 అప్పుడు 3:30 అప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది. సో 9:15 నుంచి 3:30 వరకు మొత్తం యాక్టివిటీని ఈ రెక్టాంగిల్ షేప్లో చూపిస్తారు. ఓకే, కంపేర్ టు మార్నింగ్, ఈవినింగ్ అండ్ క్లోజింగ్ హైర్ అయింది అనుకోండి, మనం గ్రీన్ కలర్లో చూపిస్తాం. అంటే నీకు మనీ వచ్చిన రోజు గ్రీన్ క్యాండిల్ అనమాట, మనీ లాస్ అయిన రోజు రెడ్ క్యాండిల్లో చూపిస్తారు. అందుకని ఎక్కడైనా రెడ్ క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ లోవర్ క్లోజింగ్ అయినట్లు లెక్క. ఎక్కడైతే గ్రీన్ కలర్ వచ్చిందో మార్కెట్ ఇక్కడ లోవర్లో ఓపెన్ అయ్యి అండ్ హైలో క్లోజ్ అయినట్లు లెక్క అనమాట. అట్లా క్యాండిల్ స్టిక్స్ ద్వారా హిస్టారికల్ డేటా చూడంగానే ఏ రోజు ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది క్లారిటీ ఉంటుంది. సో ఈ బాడీ అనేది అంటారు, దీని ఏమంటారు, రెక్టాంగిల్ షేప్ని ఏమంటారు, బాడీ అంటారు. సో బాడీ వల్ల ఏంటంటే పెద్ద బాడీ అనుకోండి, ఎక్కువ ఆ రోజు డామినేట్ చేసినట్లు లెక్క. గ్రీన్లో ఉంటేనేమో బయ్యర్స్, సింపుల్గా బుల్ అనడం. సో బయ్యర్స్ డామినేషన్ ఉన్నట్లు లెక్క ఎక్కడైనా సరే గ్రీన్ క్యాండిల్ అనుకుంటే. రెడ్ క్యాండిల్ అనుకోండి, పెద్ద క్యాండిల్, ఆ రోజు సెల్లర్స్ డామినేట్ చేస్తున్నట్లు లెక్క అనమాట. అట్లా చూడంగానే వెంటనే చెప్పేయచ్చు అనమాట. ఈ స్టాక్స్లో
బయర్స్ డామినేషన్ నడుస్తుందా అండ్ సెల్లర్స్ డామినేషన్ నడుస్తుందా అని చెప్పేసి. అంటే పర్టికులర్గా ట్రెండ్ బార్ అంటారండి. ట్రెండ్ బార్ అంటే టోటల్ క్యాండిల్ రేంజ్ అంటారు. టోటల్ క్యాండిల్ని రేంజ్ అంటారు. మనం విక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి. ఓకే, సో సెకండ్ కాంపోనెంట్ ఇన్ ద క్యాండిల్ అంటే విక్ అనమాట. దాని తర్వాత గురించి మాట్లాడుకుందాం అండి. ప్రస్తుతానికి ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ అంటే ఏంది, డిఫరెన్స్ బిట్వీన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద డే అనమాట. అది కనుక ఎక్కువ ఉందనుకోండి ఆ రోజు బయర్ డామినేషన్ ఉంటు లెక్క, రెడ్లో ఎక్కువ ఉందనుకోండి సెల్లర్ డామినేషన్ నడుస్తున్నట్లు లెక్క. సో ఒక రేంజ్లో అంటే టోటల్ క్యాండిల్లో బాడీ కనుక 60% ఉందనుకోండి దాన్ని ట్రెండ్ బార్ అంటారు. సో దాని తద్వారా ఏంటంటే మనకి ట్రెండ్ బార్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మార్కెట్లో బయర్ డామినేషన్ ఫుల్గా నడుస్తున్నట్లు లెక్క. అందుకని పెద్దగా ఉన్న క్యాండిల్ని అంటే పెద్దగా ట్రెండ్ బార్స్ని ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్స్ అంటారు. అంటే స్మార్ట్ మనీని ట్రాక్ చేయడం కోసం మనం ఎక్కువ సార్లు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, పెద్ద ట్రెండ్ బార్ ఉంది, ఇది ట్రెండ్ బార్. సో ఈ ట్రెండ్ బార్ అంటే ఏంది, ఇక్కడ బయర్స్ డామినేషన్ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరే మిగతా ఈ బార్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఓకే, అంటే దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ బాడీ ఉంది. సో వీటిని ఏమంటారు, ఫెయిల్యూర్ ట్రెండ్ బార్ అంటారు. అంటే ట్రెండ్ బార్ అంటేనేమో 60% బాడీ ఉండాలి ఓవరాల్ క్యాండిల్లో, అంటే రేంజ్లో 60% బాడీ ఉండాలా. అండ్ తక్కువ ఉందనుకోండి, అంతకంటే తక్కువ, దాన్ని ఫెయిల్యూర్ ట్రెండ్ బార్ అంటారు. సో ఇవన్నీ ఫెయిల్యూర్ ట్రెండ్ బార్స్. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ బార్ వచ్చింది అంటే బుల్ కంట్రోల్లో ఉంది. సో మొత్తానికి ఈ కౌంటర్ ఏంటిది, ఏయూ బ్యాంకు బుల్ కంట్రోల్లో ఉందండి. బుల్ కంట్రోల్స్లో ఉంది, అంటే బయర్స్ కంట్రోల్లో ఉంది మనం చూసినంత వరకు. అండ్ ఇప్పుడు చూసారనుకోండి, ఇక్కడ 1 2 అండ్ 3 4 5 6 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి ట్రెండ్ బార్స్, అండ్ 1 2 3 అండ్ 3 రెడ్ బార్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ ఈ క్యాండిల్ ఇక్కడ కూడా మార్కెట్ బుల్ కంట్రోల్లో ఉంది, అంటే బయర్స్ కంట్రోల్ ఉన్నట్టు లెక్క అనమాట. అండ్ ఇక్కడ కానీ చూసామనుకోండి, గ్రీన్ టెన్ బార్ ఇది ఫస్ట్ రెడ్ టెన్ బార్ వచ్చిందంటే ఇది సెల్లర్స్ కంట్రోల్కి వెళ్ళిపోయింది మార్కెట్. అందుకే మార్కెట్ ఇక్కడ డ్రాప్ అయింది. అందుకే రెసిస్టెంట్ ప్లస్ రెడ్ ట్రెండ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్లో వార్నింగ్ సైన్ అనమాట. ఇక మీరు మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి. అదే సపోర్ట్ ప్లస్ గ్రీన్ టెన్ బార్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్లోకి ఎంట్రీ ఛాన్స్ అనమాట. మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మార్కెట్లోకి ఎంట్రీ అవుదాం అనుకుంటే బయింగ్ సైడ్ కంపల్సరీగా మీరు ఎవిడెన్స్గా చూసుకోండి. ఒక్కసారి సరే గ్రీన్ టెన్ బార్ ఖచ్చితంగా ఉండాలి. అది సపోర్ట్ ఏరియాలో ఉందనుకోండి, యు ఆర్ వెల్కమ్ టు ద మార్కెట్. అదే మీరు బయటకు వెళ్దాం అనుకున్నారనుకోండి, రెసిస్టెంట్ ప్లస్ రెడ్ టెన్ బార్ ఉందనుకోండి, బెటర్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్ అనమాట. సో అట్లా ఇవి టెన్ బార్స్ అనేది ఒక టార్చ్ లాగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు మార్కెట్ చూసినప్పుడు ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. 10 బార్స్ ఉంటేనే మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలాగా, 10 బార్స్ రెడ్లో ఉంటే బయటకు పోయేలాగా ప్లాన్ చేసుకున్నట్టే మీకు స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని క్యాండిల్స్లో చాలా మ్యాటర్ ఉంటుంది. ఈచ్ క్యాండిల్ ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. ఈచ్ మూవీ కనుక ఒక డిఫరెంట్ స్టోరీ ఎలా నేరేట్ చేస్తాయో, అలాగే ఈచ్ క్యాండిల్ కూడా ఒక స్టోరీ చెప్తా ఉంటాయి. మార్కెట్లోకి మనీ వస్తుందా లేదా బయటకు వెళ్తుందా అనే దాని గురించి. సో ఇక్కడ రెడ్ టెన్ బార్ అంటే మనీ మార్కెట్లోంచి బయటకు వెళ్తున్నట్లు లెక్క, అండ్ ఇక్కడ గ్రీన్ టెన్ బార్ అంటే మనీ మార్కెట్లోకి వస్తున్నట్లు లెక్క. అంటే పర్టికులర్గా స్మార్ట్ మనీ అంటే పెద్ద ఇన్స్టిట్యూషనల్ మనీ లోపలికి వస్తుంది అన్నట్లు లెక్క అనమాట. సో తద్వారా మనకు ఈజీగా మార్కెట్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇలాంటి వీడియో చూసినప్పుడు వెంటనే ఇమీడియట్లీగా మీ ట్రేడింగ్ కౌంటర్ ఓపెన్ చేసుకొని అందులో చార్ట్స్ మీరు చూసుకుంటూ పోతుంటే అది మీకు చాలా గుర్తు ఉంటుంది, చాలా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అనమాట. తద్వారా మీకు గుర్తుపెట్టే ఛాన్స్ ఉంటుంది. సో క్యాండిల్స్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. నవ్ ఐ డిస్కస్ ఓన్లీ ట్రెండ్ బార్స్, అంటే బాడీ ఎక్కువ ఉన్న క్యాండిల్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ మనం మీట్ అయినప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మోర్ డిఫరెంట్ వే ఆఫ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ.